బ్యాక్ టు న్యూస్. ఇవాళ శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేస్తున్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జేఈఓ శ్రీనివాసరాజు. నడకదారిన నిత్యం 20,000 మంది భక్తులు దర్శన టోకెన్లను జారీ చేస్తున్నామని, కేటాయించిన సమయానికి క్యూలైన్ వద్దకు చేరుకుంటే క్యూలైన్లో వేచి ఉండే అవసరం లేకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు. 7వ తేదీన చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని సాయంత్రం 4:30 గంటల నుంచి తర్వాత రోజు 2 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. ఆదివాసీ ఆరోగ్య పథకాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఎప్పటికప్పుడు విద్యార్థి పరిస్థితిని గమనించి తగిన వైద్య సహాయం అందించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. అపరిశుభ్ర వాతావరణం ద్వారా వీరు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతారని, ఇలాంటి వారికి ఈ పథకం అండగా ఉంటుందని అన్నారు మంత్రి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం దామోదరపురంలో నకిలీ హోంగార్డ్ బండారం బయటపడిపోయింది. శ్రీకాకుళం నగరానికి చెందిన పి జనార్దన్ రావు 2003లో జేఆర్పురం సర్కిల్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ లో హోంగార్డ్ గా పనిచేశాడు. ఆ తర్వాత అతన్ని విధుల నుంచి తొలగించారు. నకిలీ హోంగార్డ్ అవతారమెత్తిన జనార్దన్ రావు తప్పతాగి టెక్కలి మండలం దామోదరపురంలోని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాడు. శ్రీకాకుళం నుండి తనిఖీకి వచ్చామని చెప్పి రికార్డులు చూపించమన్నాడు. మద్యం సేవించి ఉన్న జనార్దన్ రావుపై అనుమానం వచ్చినప్పటికీ అంగన్వాడీ టీచర్ మంగలక్ష్మి రికార్డులు చూపించింది. ఆ తర్వాత ఎంతో కొంత ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో అంగన్వాడీ టీచర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో పిడుగులు పడి 4 మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో 2 భార్యాభర్తలు ఉన్నారు. దర్శి మండలంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. దర్శి మండలం ఎర్రబాలెంలో పొలంలో పనులు చేసుకుంటున్న గురవయ్య, అతని భార్య లక్ష్మితో పాటు సుబ్బారెడ్డి అనే వ్యక్తిపై పిడుగుపడి అక్కడికక్కడే మరణించారు. దర్శి మండలం ఎర్ర ఓబనపల్లిలో పిడుగుపడి రామలింగమ్మ అనే ఓ మహిళ మరణించింది. దర్శి మండలంలో పిడుగులు పడి 4 మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కాళహస్తీశ్వరాలయానికి జమీందారులు రాసి ఇచ్చిన భూముల్లో పలువురు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆలయ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి నామమాత్రపు ఖర్చులతో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ధర్మకర్తల మండలి ఏకగ్రీవ తీర్మానం చేసింది. భవిష్యత్తులో ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు అమలు చేయదలిచిన మాస్టర్ ప్లాన్ ప్రణాళిక విషయమై మరో 2 రోజుల్లో జిల్లా పాలనాధికారి సమక్షంలో నిర్వాసితులందరితో చర్చించి పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఆలయ ఆవరణలోని అన్నదాన మండపంలో ప్రస్తుతం ఒక దఫా 300 మంది భక్తులు భోజనం చేస్తున్నారని, దీంతో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని, అలా కాకుండా ప్రస్తుతం శివసదన్ సమీపంలో 6 కోట్లతో అన్నదాన భవనాన్ని నిర్మించి ఒకేసారి 1000 మంది భోజనం చేసేందుకు అవకాశం కల్పించాలని తీర్మానించారు. ప్రకాశం జిల్లా అద్దంకి కాకానిపాలెం దగ్గర మురుగు కాలువలు సరిగ్గా లేక వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తోంది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ అద్దంకి నార్కట్పల్లి రహదారిపై స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది. స్థానిక పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ నారాయణ సమస్య పరిష్కరించే ప్రయత్నాలు చేస్తామని నచ్చజెప్పారు. ది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ పిఎం భార్గవ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం మృతి చెందారు. హైదరాబాద్ ఉప్పల్లోని ప్రశాంత్ నగర్లోని ఆయన నివాసంలో భార్గవ పార్థివ దేహాన్ని ఉంచారు. కాగా పిఎం భార్గవ్కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1928 ఫిబ్రవరి 22న అజ్మీర్లో భార్గవ్ జన్మించారు. 21 ఏళ్లకే సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ పట్టా సాధించిన ఘనత ఆయనది. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్ చైర్మన్ గాను ఆయన పనిచేశారు. 1986లో పద్మభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. రాజ్యసభ సమావేశాలకు డుమ్మా కొట్టిన బీజేపీ ఎంపీలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా మందలించారు. సభకు దూరంగా ఉన్న మంత్రులు, ఎంపీలకు గట్టి క్లాస్ ఇచ్చారు. సోమవారం జరిగిన రాజ్యసభ సమావేశాలకు దాదాపు 30 మంది ఎన్డీఏ ఎంపీలు డుమ్మా కొట్టడంతో కేంద్ర ప్రభుత్వానికి పెద్దల సభలో తీవ్ర ఇబ్బందికర పరిణామం ఏర్పడింది. అధికార పక్షం బెంచీలు ఖాళీగా ఉండటంతో వ్యూహాత్మకంగా పావులు కదిపిన ప్రతిపక్ష సభ్యులు వెనుకబడ్డ తరగతుల వారి బిల్లులో కీలక మార్పులు ప్రతిపాదించగలిగారు. ఈ పరిణామంతో అధికారపక్షం బిత్తరపోయింది. ఈ పరిణామాన్ని సీరియస్ గా తీసుకున్న అమిత్ షా గైర్హాజరైన ఎంపీలతో సమావేశమై వారికి క్లాస్ పీకారు. ప్రధాని చెప్పాక విప్ జారీ చేశాక కూడా ఎంపీలు ఇంత నాన్ సీరియస్ గా ఉంటే ఎలాగని హితబోధ చేశారు.